హలో మై డియర్ అడ్వకేట్స్, నమస్తే అండి అందరికీ. నేను మీతో డైవర్స్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, యాక్చువల్లీ నేను చేసిన కేసునండి ఇవి. నేను చేసిన కేసు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఫస్ట్ క్లయింట్ మన దగ్గరకు వచ్చినాక వాళ్ళతో మనం ఏ విధంగా వాళ్ళు మనకు చెప్పే ప్రాబ్లం అన్నీ వినాలండి. విన్నాక డ్రాఫ్ట్ అంటే మనము అంతా ఒక పేపర్లో రాసుకోవాలి నీట్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని. సో కొద్దిమంది మెయింటెనెన్స్ కోసం వస్తారు, కొద్దిమంది ఆర్సీఆర్ రిజిస్ట్రేషన్ కాన్జుగల్ రైట్స్కి వస్తారు, కొద్దిమంది డీవీసీ కోసం వస్తారు. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్తో వస్తారండి. వాళ్ళ ప్రాబ్లం వినాలి. వాళ్ళకి మనం ఏ రెమెడీ ఉంటుంది దానికి, వీళ్ళ ప్రాబ్లం ఈ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ మనం ఇవ్వగలము, కోర్టు నుంచి ఎలా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలము అని మనం ఆలోచించాలి ఫస్ట్. తర్వాత ఇది ఒక డైవర్స్ కేసు. ఇది ఫస్ట్ ఒక పిటిషనర్ నా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే క్లయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏమడిగింది, నేను ఏం చేశాను అనేది. అయితే మా క్లయింట్ హైదరాబాద్లో ఉంటుందండి. తను వైఫ్, వాళ్ళ హస్బెండ్ వచ్చి బెంగళూరులో ఉంటాడు. తను ఇక్కడ కేసు ఫైల్ చేసాము, మేము ఓపీ ఫైల్ చేసాము. తను రాకపోతే మేము ఏం చేసాము, ఎలా పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మేము ఏ పిటిషన్ వేసాము, ఎలా మాకు ఆర్డర్ వచ్చింది, డైవర్స్ ఎలా వచ్చింది అనేది నేను అంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియో. నేను అందరికీ మీకు కామెంట్లో పెట్టండి ఏమేమి తెలుసుకోవాలన్నారో, ఏ పిటిషన్ ఫైల్ చేయాలి, ఇలా నేను అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.